చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులకి ఏంటంటే ఇంజెక్షన్ తీసుకుంటే కానీ కంట్రోల్ కాని పరిస్థితి ఉంటుంది షుగర్. కానీ వాళ్ళకి ఇన్సులిన్ గుచ్చుకోవాలి అంటే చాలా కష్టం అవుతుంది. ఇలాంటి వాళ్ళకి ఒక శుభవార్త ఏంటంటే ఇప్పుడు ఇన్హేల్డ్ ఇన్సులిన్ అని పీల్చుకునే ఇన్సులిన్ అందుబాటులోకి వచ్చింది. ఇది డిసెంబర్ 2025 నుంచి ఇండియాలో కూడా అందుబాటులోకి వచ్చింది. దీని గురించి కొంత డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇప్పుడు దాకా ఓన్లీ అవైలబుల్ ఇన్సులిన్ పీల్చుకోవడానికి ఏంటంటే ఆఫ్రిజా అంటారు, సిప్లా కంపెనీది అనమాట. ఈ ఆఫ్రిజా అనేది ఒక్కటే మనకి అవైలబుల్గా ఉంది. ఇది డిసెంబర్ 22 నుంచి మనకి అందుబాటులోకి వచ్చింది. ఈ టెక్నాలజీ ఎట్లా ఉంటుందంటే మైక్రోస్పియర్స్ ఉంటాయి, ఎఫ్డికేపీ పార్టికల్స్ అని ఉంటాయి అనమాట. అవి ఇన్సులిన్ తీసుకొని లంగ్లోకి డీప్గా వెళ్ళిపోతాయి అనమాట. అక్కడి నుంచి ర్యాపిడ్గా అబ్జర్వ్ అవుతాయి. ఎవరికి ఇవ్వచ్చు అంటే ఇది షుగర్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు, టైప్ 1 కానీ టైప్ 2 కానీ. ఆ షుగర్ ఉన్న వాళ్ళకి ఫుడ్ తీసుకొని టైంలో ఇది ఇమీడియట్గా తీసుకోవాలి, ఎందుకంటే ఫుడ్తో పెరిగే షుగర్ని పెరగకుండా ఇది చూస్తుంది అనమాట. ఎలా యూజ్ చేస్తారంటే దానికి 3 రకాల క్యాటరిడ్జెస్ ఉంటాయి. 4 యూనిట్స్ ఉండేదేమో బ్లూగా ఉంటుంది, 8 యూనిట్స్ ఉండేదేమో గ్రీన్గా ఉంటుంది, 12 యూనిట్స్ ఉండేదేమో ఎల్లోగా ఉంటుంది. డ్రీమ్ బోట్ ఇన్హేలర్ అని దాంతోపాటు ఒకటి ఇస్తారనమాట. ఆ క్యాటరిడ్జ్ని లోడ్ చేసుకుని ఒక సింగిల్ పీసు దాన్ని బలంగా లోపలికి పీల్చుకుంటే ఆ ఇన్సులిన్ అంతా లంగ్స్లోకి వెళ్ళిపోయి ఇమ్మీడియట్గా అబ్జర్వ్ అయిపోతుంది. అది తీసుకున్న తర్వాత ఇమీడియట్గా అది 12 నుంచి 20 నిమిషాల లోపలే అది యాక్టింగ్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. చాలా ఫాస్ట్గా యాక్ట్ అవుతుంది, 12 నిమిషాల లోపలనే స్టార్ట్ అయిపోతుంది. అందుకని మనం ఫుడ్కి కూర్చున్న తర్వాత మనం ఇమీడియట్గా తీసుకొని ఇమీడియట్గా తినేసేయాలి అనమాట. ముందే తీసేసుకున్నాం అనుకోండి షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీంతో అది ఎక్కువసేపు ఉండదు బ్లడ్లో. అది 1 to 1.5 నుంచి 3 అవర్స్ వరకే ఉంటుంది అనమాట. న్యాచురల్ ఇన్సులిన్ బాడీలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇంజెక్షన్స్ అయితే ఆల్మోస్ట్ 4 to 5 అవర్స్ వరకు ఉంటాయి. అందుకని చెప్పి తర్వాత ఎక్కువ షుగర్ డౌన్ కాకుండా ఉంటుంది. ఎఫినిటీ ట్రయల్స్ అని ట్రయల్స్ చేసినప్పుడు అఫ్రిజా అనేది బాగా పనిచేస్తుంది అని తెలుసు అనమాట. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నీడిల్ లేకుండానే మనం చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే వెయిట్ గెయిన్ కూడా ఇంజెక్షనబుల్ ఇంజెక్షన్ కన్నా తక్కువగా ఉంటుందనేది తెలుస్తూ ఉంది. సో దీంతో పాటుగా ఏంటంటే మనం రెస్టారెంట్కి తీసుకెళ్ళినా కూడా మనం ఆ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అవి కాకుండా టక్కన ఒక పఫ్ పీల్చుకొని వచ్చేసి ఇమ్మీడియట్గా మనం కూర్చొని తినేసేయచ్చు. అంటే బయటికి వెళ్ళినప్పుడు కూడా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ ఏంటంటే కొంచెం పొడి దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని సిగరెట్లు తాగే వాళ్ళు వాడకూడదు. ఇది ఆస్తమా ఉన్నవాళ్ళు కానీ సిఓపిడి ఉన్న వాళ్ళకి కానీ కొంత ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది. లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా ఇది వాడకూడదు. కానీ ఖర్చు ఇది ఎక్కువగానే ఉంటుంది. సుమారుగా ఎంత ఉంటుందంటే 4,000 నుంచి 5,000 దాకా మంత్కి పడే అవకాశం ఉంటుంది అనమాట. సో అందుకోసమే ఇది ఇప్పుడు దాకా వాడే దాంట్లో కాస్ట్లీగా అవైలబుల్ ఉంది. కొన్ని ట్యాబ్లెట్స్ వాడుకుంటూ దీన్ని తీసుకున్నట్లయితే ఇది షుగర్ని జాగ్రత్తగా కంట్రోల్ చేస్తుంది. ఇది ఎండోక్రైనాలజిస్ట్ కానీ డయాబెటాలజిస్ట్ని కానీ వాళ్ళ పర్యవేక్షణలోనే తీసుకోండి.